అసలే మాఫియా దానికి అధికార పార్టీ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి. రైతుల పొలాలు చెరువులు చేపలయ్యాయి. రైతులను భయపెట్టో నచ్చజెప్పో పొలాలు లీజుకు తీసుకుంటున్న మాఫియా మొత్తం 40 చెరువులను తవ్వి అక్రమంగా చేపలు పెంచుతోంది. కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో అక్రమంగా వెలిసిన చేపల చెరువులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అక్రమార్కులు చొరబడ్డాడు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూములను దర్జాగా కబ్జా చేసుకుని చేపల చెరువులలో నిర్వహిస్తూ చేపల పెంపకం చేస్తున్నారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి క్యాట్ ఫిష్లను సైతం పెంచుతూ కూడా అక్రమార్కులు నిత్యం లక్షలాది సొమ్ము అయితే జేబులో వేసుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఉన్నటువంటి సమీప గ్రామాలు చిట్యాల, సోమనపల్లి, ముర్మూర్ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్టు భూమినంతా కూడా కబ్జా చేసి ఒకటి కాదు రెండు కాదు సుమారు 150 ఎకరాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను దర్జాగా చేపల చెరువుగా మార్చుకున్నారు. అక్రమార్కులు చేపల చెరువుగా మార్చుకొని చేపల పెంపకంతో రోజు లక్షల్లో కొల్లగొడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలు కూడా విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా కూడా రోజు లక్షలాది డబ్బు అంతా కూడా సొమ్ము చేసుకుంటున్నా కూడా అక్రమార్కులకు ఎవరు వంతాసు పడుతున్నారో కూడా అర్థం కానిటువంటి ప్రశ్నగా మిగులుతుంది. అంతేకాకుండా పలు అనుమానాలు కూడా తావిస్తుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ చేపల పెంపకం పైన టీ న్యూస్ అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఉన్నటువంటి సోమనపల్లి గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఉన్నటువంటి ఈ స్థలం కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాంతం. ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి గ్రామస్తులకు ఇక్కడ ఉన్న గ్రామాలకు కూడా ప్రాజెక్టు కింద ఇవన్నీ కూడా భూములు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకుంది. ఆ తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 TMCల కెపాసిటీ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కూడా ఈ శ్రీపాద ఎల్లంపల్లి భూములను అయితే కొందరు అక్రమార్కులు దర్జాగా కబ్జా చేసుకొని చేపల పెంపకం చేపడుతున్నారు. అక్రమంగా కూడా ఆ సంపదను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితులు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 150 ఎకరాలలో కూడా సుమారు 30 పైచీలకు చెరువులు చేపల చెరువులే ఇక్కడ నిర్వహిస్తున్నారు అక్రమార్కులు. అంతే కూడా ఎంత పెద్ద ఎత్తున కూడా ఈ చేపల మాఫియా ముఠా ఏర్పడిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు ఇక్కడ వేసేటువంటి దాన ఏంటంటే కూడా పూర్తిగా కోళ్ళ వ్యర్థాలను వేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా కోళ్ళ వ్యర్థాలను వాడుటువంటి పెంపకంతో పెరిగినటువంటి చేపలు కనుక తింటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అనారోగ్య పాలు కావడం తప్పని పరిస్థితి. రకరకాల క్యాన్సర్ కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. నిబంధనలు పాటించకుండా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున చేపల పెంపకం చేస్తున్నారంటే కూడా దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే ఇరిగేషన్ శాఖ కావచ్చు, అలాగే ఈ పశు సంవర్ధక శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా అసలు జిల్లాలో ఉన్నాయా లేవా అనే అనుమానాలు అయితే మనకు వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా అయితే మనం టీనీస్ బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ఇవ్వడం జరిగింది. గ్రామస్తులతో మాట్లాడిన నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా కొంత భయపడినప్పటికీ కూడా ఇవ్వాల్సినటువంటి సమాచారం ఇస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా పలుమార్లు కేసులు అయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ముర్మూరు పంప్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు నుండి కూడా వాటర్ నేరుగా పైకి వెళ్తూ ఉంటుంది. దీన్ని ఆనుకొని కూడా అక్రమార్కులు పూర్తిగా కబ్జా చేశారంటే కూడా అక్రమార్కులకు ఏ స్థాయిలో కూడా దండలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కన్ని చూపు మేర కూడా ఇక్కడ మొత్తం చేపల చెరువులే కనిపిస్తున్నాయి. అది కూడా ఇల్లీగల్గా అసలు ఇక్కడికి రావడానికి నేరుగా రోడ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా లైటింగ్ ఉంది. ఇక్కడ అంటే కరెంటు కూడా దొంగిలించుకున్నట్టుగానే తెలుస్తుంది. కరెంటు కూడా డైరెక్ట్ స్తంభాల నుండి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఎలాంటి మీటర్ కానీ కనెక్షన్ కానీ లేదు. అంతేకాకుండా ఈ 4 గ్రామ పంచాయతీలు కూడా ఎలాంటి అనుమతులు లేవు. అంతేకాకుండా ఈ చేపల చెరువులు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములనే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరికొంతమంది రైతులు కొందరిని బెదిరించి మరికొంతమందిని మచ్చిక చేసుకుని డబ్బు ఆశగా చూపించి కూడా మరికొన్ని భూములు కూడా తీసుకొని మొత్తం ఒక 30-40 చెరువులు అయితే ఇక్కడ చేపల చెరువులు అయితే పెంపకం అయితే జరుగుతుంది. ఇది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఆరోగ్యం
హాని కలిగించేటువంటి చేపల పెంపకమే, అది కూడా పశువుల వ్యర్థాలను వాడుతున్నారు. ఇలాంటి చేపలు తిన్నా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ నుండి మార్కెట్కి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి పెద్ద ఎత్తున కూడా ఈ 30 చేపల నుండి కూడా పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ అవుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున అంటే కంటికి కనిపించే మేర కూడా చేపల చెరువులు కనిపిస్తున్నాయంటే కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల అన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సుమారు 100 ఎకరాల భూమి అయితే కబ్జా చేసి ఈ చేపల చెరువుల పెంపకం అయితే కొనసాగుతుంది. ఒక 30-40 చేపల చెరువులు మనకు కనుచూపు మేర మొత్తం కూడా ఈ చేపల చెరువులే కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకుంటలేరంటే పలు అనుమానాలకైతే తావిస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఇందులో పెంచేటువంటి చేపలు కూడా ఇవి పూర్తిగా కూడా ఒక ఇల్లీగల్గా నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చేపల పెంపకానికి కోళ్ళకు సంబంధించినటువంటి వ్యర్థాలను వాడుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కోడి వ్యర్థాలను ఇందులో చేపలు వేస్తున్నారు. వ్యర్థాలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా టబ్బులో వేసి ఆ కింద మంట పెడతారు. మంట పెట్టిన తర్వాత వాటిని ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత నేరుగా వాటిని ఒక రేకు ద్వారా వీరెవరు కూడా వాటిని ముట్టుకోకుండా నేరుగా చేపలకు ఆహారం వేయడానికి కూడా ఒక రేకును కూడా పెట్టుకున్నారు. నేరుగా చెరువులో పడుతుంది. అక్కడ చేపలన్నీ కూడా వాటిని తింటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి వెళ్ళినా కొద్దీ ఈ ఒక KGF తరహాలో ఈ కనుచూపు మేర మొత్తం చేపల చెరువులే. అవి కూడా ఇలాంటి వ్యర్థాలను ఆహారంగా వేస్తూ చేపలు పెంచినటువంటి చేపల చెరువులు. అధికారులు వీటిపైన స్పందించకపోవడం పట్ల కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది అంతర్గాంలో కొనసాగుతున్నటువంటి అక్రమార్కుల చేపల చెరువుల పెంపకం. అక్రమంగా ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను దర్జాగా కబ్జా చేసుకొని విద్యుత్ కనెక్షన్లు కూడా అక్రమంగా దొంగిలించుకొని కూడా విద్యుత్ సౌకర్యంతో పాటు రోడ్డు సౌకర్యం కూడా వేసుకొని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను కొందరిని భయపెట్టించి మరికొందరికి డబ్బులు ఇచ్చి కూడా పెద్ద ఎత్తున కూడా 30 నుండి 40 చేపల చెరువులు అయితే నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇందులో కూడా ప్రజల ఆరోగ్యానికి హాని చేసేటువంటి చేపల పెంపకమే జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాలతో చిలగాటమాడే విధంగా చేపల చెరువుల పెంపకం జరుగుతున్న పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదంటే కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, పోలీసులు, జిల్లా కలెక్టర్, ఇతర సిబ్బంది అంతా కూడా వీరందరిపైన కూడా పలు అనుమానాలకైతే తావిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికైనా కూడా ఇటువంటి చెరువులను ఈ ప్రజల ఆరోగ్యాలతో చిలగాటమాడేటువంటి చెరువుల పెంపకాలను వెంటనే మూసివేయాలంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, అంతర్గాం చేపల చెరువుల నుండి.